హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? నువ్వు కింది పెట్టమ్మా. ఏమి బిగ్ బాస్ మా గాడు ఎప్పుడైనా బతికి ఉన్నాడా అని అంటే ఆ బిగ్ బాస్ చూసేటప్పుడు అమ్మా తెలుసా, అన్ని సీరియల్స్ లేడీస్ కోసమే ఉన్నాయి. మొగోడి కోసమే సీరియల్ ఉందా? మొగోడి కోసం సీరియల్ లేదు. బిగ్ బాస్ ఒకటి మొగోడి కోసం ఉంది, మగాడి కోసం ఉంది. తల ఎత్తుకొని ఏమి చెయ్యిట పట్టుకొని రిమోట్ ఒత్తి మరీ బిగ్ బాస్ చూస్తున్నాడంటే ఆ బిగ్ బాస్ నాగార్జున గారి వల్లనో లేకపోతే అందులో ఉన్న ఫిగర్ల వల్ల నాకు తెలియదు, కానీ మగాడికి కూడా ఒక సీరియల్ ఉంది, అదే బిగ్ బాస్. అది చెప్తామని వచ్చిన, ఆ ఆవేదన కక్కుదామని వచ్చినా మీ ముందుకు బయటికి. కాకపోతే సార్ నాగార్జున గారు అందులో ఉన్నటువంటి అందమైన ముద్దు గుమ్మలని మీరు తీసేస్తే ఎవరి కోసం చూడాలి మేము బిగ్ బాస్? ఆ సీరియల్స్ దాన్ని ఏమంటారు, సీరియల్స్ వాళ్ళైతే చూస్తూ ఉన్నారు ఫుల్ మేకప్ పెట్టుకొని. ఈ బిగ్ బాస్లో లైట్గా మేకప్ పెట్టుకుని చూస్తున్నారు. మా కోసం పెట్టండి సార్. ఈ దాడి మిషాల్ గడ్డాలు చూసి విసుగొచ్చిపోయింది. మాకంటూ కొద్దిగా ప్రైవసీ క్రియేట్ చేసి బిగ్ బాస్లో కొద్దిగా కంటెంట్ ఏంటి సార్? ఉన్న అమ్మాయిలను తీయకపోతే చాలే, మళ్ళా ఇంకా అమ్మాయిలు తీసుకురావడం ఏంది? పాపం పగబట్టుకొని మరీ లేడీస్ మీద ఆయన తీసేస్తా ఉన్నాడు. జెంట్స్ ఉన్నారు కదా, ఇవి కూడా రతికి ఎలిమినేట్ అవుతా అనేసి అంటున్నారు కదా. ఏమ్మా ఇప్పుడు చెప్పే విషయం లేదా, పోయిన ప్రాణం తిరిగి వచ్చింది ఏంటంటే ఈజ్ దేర్ సంథింగ్ ఎల్స్, దట్ ఈజ్ రాధిక. అర్థమైందా? డబ్బింగ్ అడ్జస్ట్ చేసుకోమా, రెండు లెంత్ ఒకటేగా. అర్థమైందా? ఓకే. సో ఈ ఫ్యామిలీస్ వస్తున్నారు కదా హౌస్లోకి, ఎలా అనిపిస్తుంది? ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కాలే. ముద్దు గుమ్మలను చూసుకొని టైం పాస్ చేసుకున్నాం అంటే మధ్యలో ఫ్యామిలీ ఎంటర్టైన్ చేస్తే అది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. ఫ్యామిలీస్ ఇంత లాంగ్ తర్వాత ఫ్యామిలీస్ రావడం మీకు నచ్చట్లేదా? ముద్దు గుమ్మలు వస్తే నాకు డిస్టర్బ్ లేదు, కానీ ఫ్యామిలీస్ వస్తే నాకైతే ఇబ్బంది అమ్మా, నిజంగా చెప్తాను. ఎమోషనల్ గా ఉంది కదా బిగ్ బాస్ మొత్తం 3 days నుంచి. ఇప్పుడు ఫ్యామిలీ ఎంతసేపు నా కెమెరా ముందు ఉన్నప్పుడు ఫ్యామిలీకి హీరో అవుతాడు, ఆ కెమెరా దాటిన తర్వాత ఫ్యామిలీకి ఏమవుతుంది, జీరో అవుతాడు. అవన్నీ అవసరమా? దట్స్ క్రియేటివిటీ. అదంతా యాక్టింగ్ అంటారు. యా, దట్ ఈస్ నో న్యాచురల్, దట్ ఈస్ క్రియేటివిటీ. అంటే మీరు ఒక 60-50 days తర్వాత మీ మదర్ని చూస్తే మీకు ఆ ఫీల్ అనిపించదా? నేను నా తల్లిని చూసినా నా ఆలిని చూసినా రెండు ఒకటే. అర్థమైందా? ఆర్టికల్ 14 ప్రకారం తక్కడ పట్టుకుని నిలబడతా. ఇట్లా రెండు ఒకటే లెవెల్ మీద. తల్లి కదా అని చెప్పి నెత్తిని ఎక్కించుకొని, ఆలి కదా అని తన్నించుకోను. ఇద్దరిని ఒకటే. ఏది ఈనప్పుడు తీసుకొని బాయిలు వేస్తాను అంతే, లేకుంటే నేనే బాయిలు పడిపోతా. అర్థమైందా? ఎవరు వరస్ట్గా ఆడుతున్నారు? ఎవరు వరస్ట్గా ఆడుతున్నారా? ఇంట్లో వాళ్ళే ఆడినట్లా చూద్దామంటే, బిగ్ బాస్ని చూద్దామంటే పొద్దు బిగ్ బాస్ చూస్తామని చెప్పేసి ఇంట్లో వాళ్ళు తొక్కేస్తున్నారు. మాలాంటి మొగోళ్ళ నుంచి బిగ్ బాస్ చూడకుండా. ఇంకంతే, అంతకుమించి వేరేదేం లేదు. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఇద్దరైతే వస్తారబ్బా, రాధిక, అమర్దీప్, రైతు బిడ్డ, అంతేనా? శివాజీ గారు ఆడినా ఆడకపోయినా హీజ్ జస్ట్ ఎ క్యాప్టెన్. హీఈస్ ఎ క్యాప్టెన్ అంతే. ఆ హౌస్కి క్యాప్టెన్, బిగ్ బాస్ కాదు, హౌస్కి క్యాప్టెన్. సో ఆయనకు అవసరం లేదు కాబట్టి ఉన్నాడు అంతే ఆయన. ఈసారి బిగ్ బాస్కి స్వీట్ వార్నింగ్ ఇస్తున్నా. నాగార్జున గారు ఇందులో ఉన్నారా? సారీ, ఇందులో నాగార్జున గారు లేదు, కానీ ఏమే ఒక లేడీస్కి ఒక జెంట్స్కి ఇవ్వండి సార్, సమన్యాయం నడుస్తుంది. ఒక రైతుని తీసుకుని వచ్చి న్యాయం చేశారు. సరే, రైతుకు సమాజంలో మనం విలువ ఇవ్వకపోయినా దాంట్లోనే ఇచ్చారు కదా. సో అలా లేడీస్కి ఇవ్వండి. ఓటీటీలు ఇచ్చి ఎందుకు వాళ్ళని పాపం ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకోటి చెప్తున్నా, అక్కలారా చెల్లెలారా, మీరు స్త్రీ జాతి బిగ్ బాస్ టైటిల్ కోసం పోరాడాల్సింది పోయి రతిక, జితిక, ఒత్తిక అనుకుంటే వాళ్ళపైన పగబడితే, శోభాని పగబడితే ఎందుకమ్మా? ఆడడానికి శత్రువుని నిరూపిస్తున్నారు మీరు బిగ్ బాస్ ద్వారా. వద్దు తల్లి, అలా చేయొద్దు. అర్థమైందా? గెలిపియండి, మమ్మల్ని కూడా కాస్త బతకనియండి. ఓకే.